ఇండియాకి ప్రకృతి ఇచ్చిన వరంలో ఎర్ర చందనం ఒకటి. చెప్పాలంటే బంగారం కంటే ఎక్కువ డిమాండ్. అందుకే పుష్ప మూవీలో ఎర్ర చందనం గురించి అంతలా చూపించారు. దీనికి ఎంత డిమాండ్ ఉందో అంతకంటే ఎక్కువగా స్మగ్లర్స్ కన్ను ఉంటది. అందుకే ఎర్ర చందనంకి అంత సెక్యూరిటీ. మరి ఎర్ర చందనంతో అంతలా ఏం తయారు చేస్తారు? దీనివల్ల ఎలాంటి అవసరం ఉంది? వీటిని ప్రభుత్వమే ఎందుకు అమ్ముతుంది? మన దేశంలో ఎర్ర చందనం ఎక్కడ దొరుకుతుంది? మార్కెట్లో దీని ధర ఎంత? ఎర్ర చందనం దొంగతనం చేస్తే పడే శిక్ష ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎర్ర చందనం, రక్త చందనం గురించి ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రకృతి ఈ వరం ఇండియాకి మాత్రమే ఇచ్చింది. ఈ చందనం కేవలం భారత్లోనే దొరుకుతోంది. తమిళనాడు నుండి మొదలుకొని ఆంధ్రప్రదేశ్లోని 4 జిల్లాల్లో ఎక్కువగా దొరుకుతుంది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వ్యాపించి ఉన్న శేషాచలం అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంది. 5 లక్షల హెక్టార్లకి పైగా వ్యాపించి ఉన్న ఈ అడవిలో ప్రత్యేకంగా పెరిగే ఈ చెట్లు 8 నుంచి 11 మీటర్ల ఎత్తులో ఉంటాయి. నెమ్మదిగా పెరగడం వల్ల దీని కొమ్మలు చాలా బలంగా ఉంటాయి. ఇతర దుంగల కన్నా భిన్నంగా నీళ్ళల్లో వేస్తే తేలిగ్గా మునిగిపోతాయి. ఎందుకంటే వీటి డెన్సిటీ నీటి కన్నా తక్కువగా ఉంటదన్నమాట. రక్త చందనం గురించి గుర్తించేందుకు ఇదే ముఖ్య లక్షణం కూడా. మొదట్లో జపాన్లో కూడా దీనికి చాలా డిమాండ్ ఉండేది. జపాన్లో సాంప్రదాయ పెళ్లిలో వారసత్వంగా ఇచ్చే వాయిద్యం షా మిషన్ తయారు చేయడానికి ఎర్ర చందనాన్ని యూజ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ సంప్రదాయం నెమ్మదిగా అంతరించిపోతుంది. అయితే ఈ చెక్కతో ఎలాంటి ఉపయోగాలున్నాయో ఇప్పుడు చూద్దాం. సౌందర్యం పెంచే ఉత్పత్తుల తయారీలో ఎర్రచందనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ కారణంగా చర్మ సౌందర్యానికి దీన్ని విశేషంగా వాడుతూ ఉంటారు. ఎర్రచందనం పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. అది మెత్తగా ఉంటుంది. పౌడర్ లాగా కూడా వాడుతూ ఉంటారు. వీటికి తోడు ఈ పౌడర్ చర్మం నలుపును కూడా తగ్గిస్తుంది. మొటిమలు తగ్గించడంలో చాలా యూజ్ అవుతుంది. ఇందులో కూలింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సూర్యకిరణాలు సోకినప్పుడు స్కిన్ ట్యాన్ ఇవ్వకుండా నిరోధిస్తుంది. వీటికి తోడు ఎర్రచందనాన్ని ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కడైనా నొప్పిగా వాపుగా అనిపిస్తే ఎర్రచందనం రుద్ది పెడితే నొప్పి వేగంగా తగ్గుముఖం పడుతుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా పనిచేసే లక్షణాలు ఎక్కువ. అందుకే ఇన్ఫెక్షన్ సమస్య ఉందనుకునే శరీర భాగాల్లో కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఇలాంటి చర్మ సమస్యలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పటివరకు పూర్తి ఆధారాలు లేకపోయినా శరీరంలో ప్రవేశించిన క్యాన్సర్ లక్షణాలని తొలి దశలో గుర్తిస్తే గనక చందనంతో నిరోధించొచ్చనే వార్తలు ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్నాయి. అందుకే వీటి విలువ మరింత పెరుగుతోంది. మొదటి నుంచి కూడా ఎర్రచందనంతో చేసే కళాకృతులు చాలా అందంగా ఉంటాయనే అభిప్రాయం కూడా ఉంది. అది వాస్తవం కూడా. దీనికి తోడు మద్యపానం తయారీలో కూడా ఈ కలపను యూజ్ చేస్తారు. అందుకే ఈ కలపకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన గిరాకీ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం చైనాలో అన్ని దేశాల కన్నా అధిక డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం గతంలో జరిగిన వేలంపాటలో చైనా, జపాన్, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాలతో పాటు దాదాపు ఇతర దేశాల నుంచి మొత్తం 40 మంది కొటేషన్ వేశారు. అయితే ఆశ్చర్యం, ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ 40 మందిలో ఎక్కువ మంది చైనా వ్యాపారులే. ఎర్రచందనం మొక్క పెరగడానికి దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది. ఒక వ్యక్తి ఒక మొక్క గనక నాటితే వారికి 5 నుంచి 6 లక్షల రూపాయల వరకు డబ్బు వస్తుంది. చందనం మొక్కలకి ఎక్కువ నీటి అవసరం కూడా ఉండదు. అందుకని నీరు నిల్వ ఉండే చోట చందనం మొక్కలు అస్సలు పెంచకూడదు. అలా చేస్తే మొక్కలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. చందనం దుంగలు ఉడుకుతాయి. వాటిని అలా నెమ్మదిగా ఉడికించినప్పుడు అందులో నుంచి పరిమళాల సుగంధం వస్తుంది. చందనం చెట్టుని ఎన్ని రోజులు పెంచితే అంత ఎక్కువ బరువు పెరుగుతుంది. చందనం 2 రకాలుగా ఉంటది. ఒకటి ఎరుపు, 2 తెలుపు. భారత్లో ఎక్కువగా తెల్ల చందనం మొక్కలే పెంచుతారు. ఎందుకంటే ఇక్కడ మట్టి ఈ మొక్కలకి మాత్రమే అనుకూలంగా ఉంటది. మట్టిలోని pH మీద కూడా ఎర్ర చందనం సాగు సాధ్యమా, తెల్ల చందనం సాగు సాధ్యమా అనే విషయం తెలుస్తుంది. pH 4.5 నుంచి 6.5 ఉంటే అలాంటి నేలలో ఎర్ర చందనం సాగు చేయొచ్చు. pH అంతకన్నా ఎక్కువగా ఉంటే తెల్ల చందనం సాగు చేయొచ్చు. హర్యానా, పంజాబ్, యూపీల్లో మట్టి pH 6.5 వరకు ఉంది. అక్కడ తెల్ల చందనం సాగు చేస్తున్నారు. చందనం చెట్టు పెరగడం పూర్తయ్యాక కట్ చేయడానికి సిద్ధంగా ఉందనే విషయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెస్ట్ కి తెలియజేయాల్సి ఉంటది. ఆ సమాచారం అందుకున్న డిపార్ట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచిస్తుంది. ఎప్పుడు కట్ చేయాలో నిర్ణయం తీసుకుంటుంది. ప్రపంచంలో అన్నిటికన్నా అతి ఖరీదైన కలప ఏదైనా ఉంది అంటే అది చందనమే.
కిలో 27,000 రూపాయల వరకు పలుకుతుంది. ఒక చెట్టు నుంచి 15 నుంచి 20 కిలోల చందనం దొరికింది. అంటే ఒక్క చెట్టు అమ్మితే 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం అన్నమాట. మీకందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే చందనం చెట్లను వ్యక్తులెవరూ అమ్మటానికి వీల్లేదు. ప్రభుత్వమే వాటిని అమ్ముతోంది. ప్రైవేట్ ఏజెన్సీలకి ఎలాంటి పాత్ర ఉండదు. ప్రస్తుతం ప్రభుత్వం చందనం మొక్కల పెంపకం మీద ఆంక్షలు విధించింది. ప్రైవేట్ ఏజెన్సీలు ఈ చందనం చెట్లను పెంచడానికి వీల్లేదు, అనుమతి కూడా లేదు. ఈ పనంతా ప్రభుత్వ డిపార్ట్మెంట్ మాత్రమే చేస్తుంది. ఒకవేళ అనుమతి తీసుకుని ఎవరైనా పెంచినా వాటి అమ్మకపు లావాదేవీలంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. 1994 తర్వాత ఈ ప్రత్యేకమైన చెట్ల నరికివేత మీద నిషేధం విధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాలకి పంపడం కూడా చట్టవిరుద్ధమే. మీ అందరికీ తెలిసిందే, అవి పూర్తిగా పెరక్కముందే ఆ చెట్లను నరికేందుకు సిద్ధపడుతున్నారు. బయట మార్కెట్లో టన్ను చందనానికి 3 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అందుకే ఈ చందనం దొంగతనం చేసే ముఠాలు కూడా ప్రాణాలకు తెగించి ఈ పనులు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఈ పనులన్నీ ఒక్కరు చేసేది కాదు, ఒక్కరు చేయలేరు. మొత్తం ఒక నెట్వర్క్ ఇందుకోసం పనిచేస్తుంది. చెట్లు నరికే కార్మికులు రహస్యంగా అక్కడికి చేరుకుంటారు. దొంగచాటుగా పోలీసులు కళ్ళుగప్పి సరిహద్దులు దాటించేవారు ప్రత్యేక కమిషన్ తీసుకుంటారు. ఎవరైతే ఇక్కడ చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకి పాల్పడుతూ ఉంటారో వారు చైనా లాంటి దేశాలకి ఎర్రచందనాన్ని ఎగుమతి చేసి కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉంటారు. పుష్ప సినిమాలో చూసినట్టు ప్రతి ఏడాది 2,000 టన్నుల ఎర్రచందనం చెన్నై, ముంబై, ట్యూటికోరిన్, కోల్కతా లాంటి ప్రాంతాలతో పాటు నేపాల్, టిబెట్ మొదలుకొని చైనాలోని ప్రముఖ మార్కెట్ల వరకు ఎగుమతవుతుంది. ఇదంతా కూడా దొంగతనంగా జరిగే వ్యవహారమే. ఎన్ని చందనం చెట్లు దొంగతనంగా కొట్టేస్తున్నారంటే లక్షల హెక్టార్లో ఉన్న ఈ చెట్ల విస్తీర్ణం సగానికి పడిపోయింది. అలాగని ఇక్కడ నుంచి దొంగతనంగా తీసుకెళ్లడం కూడా అంత తేలికైన వ్యవహారమేం కాదు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ నిరంతరం నిఘా నేత్రాలతో చూస్తూ ఉంటది. అయినా సరే దొంగతనం చేసే దొంగలు ఆగరు, వాళ్ళని వెంబడించే పోలీసులు కూడా ఆగరు. వీరిద్దరి మధ్య పోరు నిత్యం సాగుతూనే ఉంటది. 2015లో ఈ దొంగతనాలకి అడ్డుకట్ట వేయడంలో భాగంగా 20 మంది చందనం దొంగల్ని ఎన్కౌంటర్ కూడా చేశారు. పెద్ద సంఖ్యలో అరెస్టులు కూడా జరిగాయి. ఈ దొంగతనంలో పట్టుబడితే 11 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. చందనం దొంగతనాలకి సంబంధించి పత్రికల్లో అనేక సార్లు వార్తలు కూడా వస్తూ ఉంటాయి. అయినా సరే దొంగతనం ఆగలేదు, దొంగలు ఆగలేదు. ఈ కథ ఈ రోజుకి నడుస్తూనే ఉంది. అందుకే ఎర్రచందనాన్ని రక్తచందనం అని కూడా అంటారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.